నాకు అబ్బాయి అమ్మాయి అబ్బాయి కోవిల్లో ఉన్నాడు. అమ్మా కోవిల్లో ఉన్నాడు. అబ్బాయి కోవిల్లో ఉన్నాడు. ఎప్పుడే వెళ్ళిపోయింది. ఒక అమ్మాయి అమ్మాయి రాజమండ్రి. ఓకే, ఇంకా మీరిద్దరు ఉంటున్నారు ఇక్కడ. లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా వచ్చాం. మీ ఇంటికి గుర్తుందా? మీ ఇంటికి వచ్చాం. ఇలా నడుచుకుంటూ వచ్చి వెనక్కి వెళ్ళి అప్పుడు ఏదో వంట వండుతున్నారు. మీరు అన్నం వండుతున్నా ఉన్నారు కదా. మీ కట్టెలు కూడా పొయ్యిలో కట్టెలు కూడా హెల్ప్ చేశాం మీకు. అప్పుడు కూడా మీకు మనం రేపు పొద్దున వచ్చాక ఇల్లు కడదామని చెప్పాం. మొన్న నేను శాంక్షన్ పెట్టాను మీది. ఆ శాంక్షన్ వస్తుంది, వచ్చినట్టే మొదలు పెడదామని మొన్న మన ఆఫీసులో కూడా చెప్పాను. అంటే గవర్నమెంట్ నుంచి ఏమో 1,50,000 2 లక్షలు ఏమైనా వస్తే దానికి నేను ఏమన్నా నా తరపు నుంచి కూడా వేసి కట్టిస్తాను. ఏమన్నా ఏమన్నా మనకి ఒక నెల 2 నెలల్లో అది గవర్నమెంట్ శాంక్షన్ రావచ్చు. అది వస్తే మీకు కూడా అడిషనల్ గా ఉంటది కదా. అది ఇది కలిపి స్థలం సొంత స్థలమే కదా. శాంక్షన్ మనం పెట్టమని చెప్పాం. ఎంతవరకు వచ్చింది అది కమిషనర్ గారు? స్టేట్ గవర్నమెంట్ ఇంకా రావాలి. చెప్పాను, మన ఆఫీసులో కూడా చెప్పాం. వీళ్ళు నిర్మాణం చేస్తాం. స్కూల్ వాళ్ళు తీసుకుంటున్నాను. 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా మీరు మాట్లాడకండి. ఏదంటున్నారు? రిక్షా తక్కువ స్కూల్ వాళ్ళు తీసుకుంటున్నాను. గూడు రిక్షా తొక్కి రిక్షా బ్యాటరీదా? మామూలు రిక్షా. గూడు రిక్షా స్కూల్ వాళ్ళు తీసుకుంటున్నాను. ఇప్పుడు పింఛన్ ఎవరికి వస్తుంది? మీకు మీకు వస్తుందా? ఎంత వస్తుంది? 3,500 కానీ 4,000 దాకా వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. 7,000 ఆఫ్ చేసిన కంటే 7,000 సార్ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు 3,000 ఉండేది. 3,000 ఉండేది. అంతకుముందేమో 2,000. మన ఇది వరకు 200 రూపాయలు పింఛన్ని చంద్రబాబు నాయుడు గారు 2,000 చేశారు. అప్పుడు లేదు, తర్వాత పెట్టారు. అప్పుడు వయసు అదే యాక్చువల్గా ఇంతకుముందు 200 రూపాయలు పింఛను 2,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆ 2,000 రూపాయలు పింఛన్ని జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేస్తానని 5 సంవత్సరాలు పట్టింది ఆ 1,000 రూపాయలు పెంచడానికి. ఈవేళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవేళ 4,000 రూపాయలు మొదటి నెలలోనే, అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెంచాం. మళ్ళీ పెంచడంతో పాటుగా మాట ఇచ్చాం ఏప్రిల్ నెలలో. అంటే ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలది కూడా 3,000 రూపాయలు ప్లస్ ఈ 4,000 రూపాయలు 7,000 రూపాయలు ఇచ్చాం.